వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని గిరిజన బాలుర వసతి గృహం బోరంస్పేట మండలంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో దినసరి పనిచేస్తున్న కూలీలు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా అధ్యక్షులు రాములు మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న వేతనాలు వెంబడి చెల్లించాలి, టైం స్కేల్ మరియు ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలని డిమాండ్ చేశారు. వసతి గృహాల్లో ఉదయం 5 గంటల నుండి సాయంత్రం 8 గంటల వరకు విద్యార్థులకు వంటలు వడ్డిస్తున్న మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. హాస్టల్లో పనిచేస్తున్న దినసరి కూలీలు చనిపోతే వారి కుటుంబంలో జీవనోపాధి కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీను, మణికమ్మ, చంద్రప్ప, మణెమ్మ, అలివేరి, అనంతమ్మ, అనిత, గంగమ్మ, లింగమ్మ, లక్ష్మి, తిరుమలమ్మ, శోభ తదితరులు పాల్గొన్నారు. వర్కర్ల సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలి. రైల్వేస్లో పనిచేస్తున్న హాస్టల్ వర్కర్ల సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలి. పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి. మా యొక్క పర్మనెంట్ టైం స్కేల్ వెంటనే టైం స్కేల్ చేయాలి. ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వర్కర్ల సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలి. రైల్వేస్ వర్కర్ల యూనియన్ యొక్క సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలి. సమస్యలు పెండింగ్ వేతనాలు రైల్వేస్ సమస్యలు పర్మనెంట్ చేయాలి. టైం స్కేల్ అన్న ఇవ్వాలి. ప్రభుత్వం మమ్మల్ని వెంటనే గుర్తించి రైల్వేస్లకు పర్మనెంట్ చేయాలి. గిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న రైల్వేస్ వర్కర్ల యొక్క వేతనాలు వెంటనే చెల్లించాలి. పెండింగ్ వేతనాలు చెల్లించాలి. మరి వాళ్ళకి సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని మరి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి సమ్మెలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలని మరి యొక్క వికారాబాద్ నియోజకవర్గం నుంచి తెలియజేస్తున్నాము. కనుక దయచేసి మా సమస్యలను తొందరలోనే సాల్వ్ చేస్తారని కోరుకుంటున్నాము. రైల్వేస్ వర్కర్లని ఒక గవర్నమెంట్ ఉద్యోగిగా గుర్తించి మాకు యొక్క ఐడెంటిటీ కార్డులు కానీ మరి యొక్క టైం స్కేల్ కానీ గవర్నమెంట్ మాకు తొందరగా చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను.